శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. వివాహ సమయంలో వివాహ పొంతనలు చూసేటప్పుడు మనం త్రిజ్యేష్ఠ అనే శబ్దాన్ని ఎక్కువ మంది వింటూ ఉంటారు. అసలు త్రిజ్యేష్ఠ అనేది ఏంటి అంటే త్రిజ్యేష్ఠ కనుక వచ్చినట్లయితే వివాహాలు చేయకూడదని చాలామంది పండితులు సలహా ఇస్తూ ఉంటారు. అసలు త్రిజ్యేష్ఠ అంటే ఏంటి? త్రిజ్యేష్ఠ శబ్దం వచ్చినప్పుడు వివాహం చేయవచ్చా? ఈ వీడియోలో దీనికి సమగ్రమైన వివరణ ఇవ్వబడుతుంది. చివరి వరకు వీక్షించండి. వివాహ సమయంలో త్రిజ్యేష్ఠ అనే శబ్దం ఎక్కడ రాకూడదు. అంటే జ్యేష్ఠుల మధ్య వివాహం జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. జ్యేష్ఠుల మధ్య వివాహం అంటే అమ్మాయి ఇంటికి పెద్ద సంతానం, అబ్బాయి ఇంటికి పెద్ద సంతానం అయినప్పుడు ఇద్దరు జ్యేష్ఠులు అవుతారు. ఇక్కడ రెండు జ్యేష్ఠులు, వీళ్ళిద్దరు కలిపి జ్యేష్ఠ మాసంలో కనుక వివాహం చేసినట్లయితే త్రిజ్యేష్ఠ శబ్దం వస్తుంది. కాబట్టి జ్యేష్ఠ మాసంలో ఇద్దరు జ్యేష్ఠులకు వివాహం చేయకూడదు. ఇది ప్రాథమికంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెద్దవాళ్ళు అయినప్పుడు ఇంట్లో ఎవరిదైనా జ్యేష్ఠ నక్షత్రం కనుక అయినట్లయితే అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ వారి మధ్య వివాహ పొంతన ఉండదు. చేసుకోకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆ ఇంట్లో ప్రథమ సంతానాలు అంటే జ్యేష్ఠులై ఉంటారు. ఇద్దరు ఎవరో ఒకళ్ళ నక్షత్రం జ్యేష్ఠ కనుక అయినట్లయితే అప్పుడేమవుతుందంటే ఇద్దరు కుటుంబానికి ఇద్దరు జ్యేష్ఠులు కాబట్టి రెండు జ్యేష్ఠులు, వాళ్ళ జన్మ నక్షత్రం కూడా జ్యేష్ఠ అవుతుంది కాబట్టి మూడు జ్యేష్ఠులు వస్తాయి కాబట్టి వారి మధ్య వివాహం కుదరదు. అంటే వివాహ పొంతను చూసేటప్పుడు త్రిజ్యేష్ఠ అనే శబ్దం రాకుండా మనం చూడాలి. త్రిజ్యేష్ఠ వల్ల ఏంటంటే ఈ త్రిజ్యేష్ఠ వివాహాల వల్ల వారి జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఈ త్రిజ్యేష్ఠను మనం జ్యేష్ఠులుగా పరిగణించడానికి జ్యోతిష్ శాస్త్రం కొన్ని సూచనలు చేసింది. ప్రథమ గర్భ సంతానాన్ని మనం జ్యేష్ఠులుగా పరిగణించాలి. కొంతమంది పుట్టగానే మరణిస్తారు, వారిని కూడా మనం గ్రహించాలి. ఇప్పుడు కొంతమంది పుట్టగానే మరణిస్తారు, కొంతమంది తర్వాత మళ్ళీ సంతానం అందుతుంది వాళ్ళకి. ఆ రెండో సంతానం పెళ్లి చేసేటప్పుడు వాళ్ళని జ్యేష్ఠులుగా చూడకూడదు. చనిపోయిన సంతానాన్ని ప్రథమ సంతానంగా భావించి ఇతని కనిష్ట సంతానంగా మనం స్వీకరించాలి, అమ్మాయికైనా అబ్బాయికైనా. అంటే ప్రథమ గర్భ సంతానమే జ్యేష్ఠులుగా మనం తీసుకోవాలి. ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రథమ గర్భ సంతానం జ్యేష్ఠులైనప్పుడు వారి మధ్య వివాహం మనం పొంతన చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. త్రిజ్యేష్ఠ శబ్దం రాకుండా ఇద్దరులో ఎవరన్నా ఒకళ్ళు జ్యేష్ఠ నక్షత్రం అయితే వద్దని చెప్పాలి. వాళ్ళిద్దరు ముహూర్తం పెట్టేటప్పుడు కూడా మనం జ్యేష్ఠ మాసంలో వివాహం ముహూర్తం పెట్టకూడదు. ఇక ఒకే ఒక సంతానం ఉన్నప్పుడు ఏ విధంగా పరిగణించాలనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా ఇళ్లలో ఏక సంతానం ఉంటుంది, ఒకే ఒక సంతానం ఉంటుంది. అటువంటిప్పుడు వారిని ఏక సంతానం అయినప్పుడు ఆ ఏక సంతానం ప్రథమ గర్భ సంతానమే కాబట్టి జ్యేష్ఠుడిగానే పరిగణించాలి, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. ఏక సంతానం ఒకే ఒక సంతానం ఉన్నా కానీ వాళ్ళు జ్యేష్ఠులుగానే ప్రథమ గర్భ సంతానం కనుక అయినట్లయితే వాళ్ళకు ముందు ఎవరు పుట్టకుండా ఉండుంటే వాళ్లే కనుక పుట్టుంటే వాళ్ళని జ్యేష్ఠులుగా మనం పరిగణించాల్సిందే. వాళ్ళు కూడా ఇద్దరు జ్యేష్ఠులుగా పరిగణించి వాళ్ళలో ఎవరైనా జ్యేష్ఠ నక్షత్రం అయితే వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా వారికి కూడా ముహూర్తం కూడా జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. అంటే త్రిజ్యేష్ఠ శబ్దం ఎక్కడ రాకుండా మనం జాగ్రత్త పడాలి. మన క్లారిటీ ఏంటంటే ఇద్దరు జ్యేష్ఠుల మధ్య వివాహం వచ్చినప్పుడు ఎవరిదైనా జ్యేష్ఠ నక్షత్రం కనుక అయితే వివాహం పొంతన కుదరదు. ఇద్దరు జ్యేష్ఠులు అయినప్పుడు జ్యేష్ఠ మాసంలో వివాహ ముహూర్తం పెట్టకూడదు. అంటే త్రిజ్యేష్ఠ శబ్దం ఇదే కాకుండా త్రిజ్యేష్ఠ శబ్దం అనేది ఎక్కడ రాకుండా జాగ్రత్త పడాలి మనం. అసలు త్రిజ్యేష్ఠ వివాహం చేసుకుంటే ఏమవుతుంది? ఈ త్రిజ్యేష్ఠ వివాహం అంటే త్రిజ్యేష్ఠ వివాహాలు కనుక చేసుకున్నట్లయితే అంటే జ్యేష్ఠుల మధ్య జ్యేష్ఠులై ఇద్దరు జ్యేష్ఠులై ఉండి లేదా ఏక సంతానం అయి ఉండి వారిలో ఒకళ్ళు జ్యేష్ఠులు కనుక అయి ఉంటే త్రిజ్యేష్ఠ అయిందనుకుందాం, త్రిజ్యేష్ఠ అవుతుంది కదా. వారి మధ్య వివాహం ఏ విధంగా ఉంటుంది? ఈ త్రిజ్యేష్ఠ శబ్దం వచ్చినప్పుడు వివాహం కనుక చేసుకుంటే వారి జీవితాల్లో సమస్యలు రావటం, కలిసి రాకపోవటం, సఖ్యత లోపించటం, అలాగే వృత్తి ఉద్యోగాల్లో తరచూ సమస్యలు ఎదుర్కోవటం, అంత ప్రశాంతత అయితే మాత్రం ఉండదు. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. త్రిజ్యేష్ఠ శబ్దం త్రిజ్యేష్ఠులు అయినప్పుడు అంటే ఇద్దరు జ్యేష్ఠులు అయి ఉండి ఎవరిదో ఒకడు జ్యేష్ఠ నక్షత్రం అయినప్పుడు మనం ఇది స్పష్టంగా గమనించవచ్చు. వాళ్ళ జీవితంలో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు కలిసి రాకపోవటం, స్థిరాస్తులు అమ్మటం, ఇంకేంటంటే చేసే వృత్తి వ్యాపారాలు ఏది కూడా
సరిగ్గా కలిసి రాకపోవటం, వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లేకపోవటం, ఇంకా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి, ఇంకా ఇతరపరమైన సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఏదో ఒక రకమైన పీడ అనేది ఉంటుంది. కాబట్టి వివాహ సమయంలో త్రిజ్యేష్ఠ శబ్దం వచ్చినప్పుడు మనం ఆ వివాహాన్ని ప్రోత్సహించకూడదు. ఏక సంతానం ఆయన మళ్ళొక్కసారి చెప్తున్నారు, ఏక సంతానమైనా కానీ వాళ్ళు జ్యేష్ఠులుగానే పరిగణించాలి, వారికి ముందు సంతానం లేకపోతే. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.